వాల్మీకిపురం మండలంలో బుధవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారే కార్యాలయం నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సురేష్ బాబు, కలికిరి ఎస్ఐ కరీముల్లా, వాల్మీకిపురం ఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సురేష్ బాబు మాట్లాడుతూ జనవరి 14, 15, 16 తేదీల్లో జరగబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు పోలీసు వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగలో గ్రామాల్లోని ప్రజలు కోడి పందాలు, జూదం, పేకాట, జల్లికట్టు, ఎడ్ల పందాలు లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదని అన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లోని ప్రజలు ఈ సంక్రాంతి పండుగ రోజున ముగ్గుల పోటీలు, కోలాటాలు, ఆటల పాటలు లాంటి కార్యక్రమాలతో సంతోషంగా పండుగలను జరుపుకోవాలని తెలిపారు. పీలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున రాబో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలకు పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, గ్రామాల్లో ఈ పండుగలకు సంబంధించి ఈ కోడి పందెము, తర్వాత పేకాట, జూదము, తర్వాత బుల్ రేస్ కానీ ఇటువంటివన్నీ కూడా జరపకూడదు. ఇవన్నీ కూడా నిషేధము. మనం ఆధునిక యుగంలో ఉన్నాం. ఈ జంతువులను బాధపెట్టి వాటిని సంతోషించే విధానం, పద్ధతులలో మార్పు తెచ్చుకోవాలి. లక్షణంగా గ్రామాల్లో మంచి ముగ్గుల పోటీలు కానీ, లేకపోతే పిల్లలకి వాలీబాల్, క్రికెట్ లాంటివి, అలాంటి మంచి సంప్రదాయమైన కోలాటం లాంటి ఆటల పోటీలు కానీ, పాటల పోటీలు కానీ అలాంటివి జరుపుకొని ఈ సంక్రాంతిని అందరూ కూడా సంతోషంగా ఇళ్లలో ఉండి గ్రామస్తులతో అందరూ కలిపి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి ఈ పేకాట కానీ, కోడి పందాలు కానీ, పందాలు కట్టి ఆడటం అనేది నిషేధం. అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కల్పించకుండా ప్రజలందరూ కూడా ఈ పండుగను వాళ్ళ ఇంటి వారితో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.